హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. మీలో చాలామంది నా ప్రీవియస్ వీడియో చూసుంటారు. సో నా జాబ్ ఎలా పోయిందని చెప్పి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను అనమాట. ఆ వీడియోలో నా జాబ్ ఎలా పోయిందనే దాంతో పాటు ఆ జాబ్ ఎందుకు పోయింది, ఏంటి, మా కంపెనీ ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అంతమందిని తీసేయడానికి రీజన్ ఏముంది, ప్లస్ ఇంకా ఇదే కంపెనీ అండ్ లైక్ మా కంపెనీ లాగానే చాలా కంపెనీస్ చేశాయి. సో వాటికి రీజన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఇంకా కరెంట్ సిచ్యుయేషన్ ఇన్ జర్మనీ లైక్ జాబ్ మార్కెట్ కానీ, లేదంటే స్టూడెంట్స్‌కి పార్ట్ టైమ్ జాబ్స్ కానీ, లేదంటే ఆపర్చునిటీ కార్డ్ ద్వారా వచ్చేటోళ్ళకి కానీ ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఏంటి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఇలా అని చెప్పి చాలా ఇన్ డీటెయిల్‌గా ఆ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో మీలో ఇంకా ఎవరైనా చూడగానే ఉంటే వెళ్ళి ఆ వీడియో చూసేయండి. అండ్ ఆ వీడియో లాస్ట్‌లోనే నేను చెప్పడం జరిగింది. ఇలా ఆ జాబ్ పోయిన తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ప్లస్ ఇంకా నా బ్లాక్డ్ అమౌంట్ కూడా అయిపోయింది. ప్లస్ 1 మంత్ నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను, ఏంటి, ప్లస్ ఇంకా నేను ఎన్ని జాబ్స్ అప్లై చేశాను, జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఎన్ని చేంజెస్ నేను నోటీస్ చేశానని చెప్పి ఆ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. అండ్ ఆల్సో ఆ వీడియో లాస్ట్‌లో నాకు కొన్ని జాబ్స్ అప్లై చేసిన తర్వాత కొన్ని షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఆ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నాకు కొన్ని ఇంటర్వ్యూస్ కొంచెం పాజిటివ్‌గా ఫీడ్‌బ్యాక్ వచ్చే హోప్ ఉంది అని చెప్పాను. సో ఆ ఫర్దర్ అప్డేట్స్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో కింద చాలామంది నాకు ఈ జాబ్ వస్తుందిలే బ్రో, ఏం కంగారు పడకండి, ఏంది అని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారు. సో నేను అందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో నేను జాబ్స్ అప్లై చేసేటప్పుడు నేను నోటీస్ చేసిన చేంజెస్ అండ్ దెన్ ఆ జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని కొన్ని ఎన్నెన్నో అప్లికేషన్స్ చేస్తుంటారు కదా. సో అప్లికేషన్స్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో కండి. నాకు కూడా ఈ టిప్స్ అనేటివి తెలియదు. యాక్చువల్గా లాస్ట్ మంత్ మా యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగిందనమాట. సో ఇలాంటి జాబ్స్ జర్మనీలో జాబ్స్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ ఇలా చెప్పారనమాట. సో అవే ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ అండ్ అలాగే నాకు ఆ జాబ్ వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కానీ జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్ అనేది అప్డేటెడ్గా పెట్టుకోండి. ప్లస్ ఇంకోటి, మీ రెజ్యూమ్ చాలామంది రెజ్యూమ్స్ అనేటివి ఇప్పుడు 100 అప్లికేషన్స్ వేస్తే ప్రతి అప్లికేషన్కి సేమ్ రెజ్యూమ్ని సబ్మిట్ చేస్తుంటారు. సో అదైతే చేయకండి. మోస్ట్లీ మీ రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీరు చేంజెస్ చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని కంపెనీస్కి అన్ని కంపెనీస్కి అని చెప్పను కానీ కొన్ని కంపెనీస్కి కవర్ లెటర్ కూడా మ్యాండేటరీ అనమాట. సో కవర్ లెటర్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో అది కూడా మీరు జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీరు చేంజ్ చేస్తూనే ఉండాలి. కాన్స్టెంట్గా రెజ్యూమ్ కవర్ లెటర్ అనేది చేంజ్ చేస్తూనే ఉండాలి. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, జాబ్ అప్లై చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చదువుతుంటారు కదా, ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీకు యాప్ట్ అవుతుందా లేదా, మీ స్కిల్స్కి ఆ జాబ్ డిస్క్రిప్షన్కి రిలవెంట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా గమనించింది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఆ జాబ్ డిస్క్రిప్షన్కి కొంచెం అటు ఇటుగా మ్యాచ్ అయినా కూడా అప్లై చేస్తుంటారు. సో అలా అయితే అప్లై చేయకండి. ఇంతకుముందు అది వర్కౌట్ అయ్యేదేమో కానీ ఇప్పుడు మాత్రం అది కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఒక జాబ్కి చాలామంది అప్లై చేయడం వల్ల సో వాళ్ళు ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయిన వాళ్ళే మోస్ట్లీ తీసుకున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఇక్కడ మీకు మెయిన్గా గుర్తు చేయాల్సింది ఏంటంటే అబౌట్ జర్మన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇప్పుడు నేను లాస్ట్ మంత్ అప్లై చేశాను కదా. సో అప్పుడు అప్లై చేసినప్పుడు నాకు ఇక్కడ రెజిస్ట్రేషన్ అదంతా పక్కన పెడితే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఐటీ స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్లీ. బట్ ఏమంటే ఇంతకుముందు జర్మన్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ కాకుండా ఉండింది ఐటీ ఎంప్లాయీస్కి. బట్ ఇప్పుడు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగిపోయింది దానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు 70-80% ఆఫ్ ద జాబ్స్ జర్మన్ లాంగ్వేజ్ అడుగుతున్నాయి అనమాట. అంటే మీకు ఫ్లూయెన్సీ ఉండాల్సిన అవసరం లేదు కానీ బట్ అట్లీస్ట్ A to B1 వరకు అయితే తెలిసి ఉండాలి. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, చాలామంది వందల అప్లికేషన్స్ వేసేస్తుంటారు. అసలు అందులో నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నేనే చాలా అప్లికేషన్స్ వేసేస్తాను. తర్వాత కొన్ని పాజిటివ్గా మీది షార్ట్ లిస్ట్ అయింది, ఇంటర్వ్యూకి పిలుస్తున్నాం అన్నప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మర్చిపోయి ఉంటాం. ఎందుకు అప్లై చేసిన రోల్ ఉంటుంది కానీ బట్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండదు. మెయిల్లో మెన్షన్ చేయరు కదా. సో మనం జాబ్ డిస్క్రిప్షన్ అనేది మర్చిపోతాం అనమాట. ఏ దానికి అప్లై చేసాము, ఇప్పుడు ఏ దానికి ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలని చెప్పి.
సో, ఈ మధ్యనే నేను అది చాలా దాన్ని కాన్షియస్‌లో పెట్టుకొని నేను ప్రతిదీ నాకు కొంచెం ఉంటది గదా! లైక్ ఈ జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఇది పక్కా మోస్ట్‌లీ షార్ట్ లిస్ట్ అవ్వచ్చని చెప్పి. అలాంటి డిస్క్రిప్షన్స్ అన్నీ నేను సేవ్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. ఐ మీన్ ఆ జాబ్స్ అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే వన్స్ మన లైక్ ఎవరైనా అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూస్‌కెళ్ళే ముందు ఆ జాబ్ అనేది ఆ పోర్టల్‌లో నుంచి రిమూవ్ చేసేస్తారు. ఐ మీన్ అది లైక్ అడ్వర్టైజ్‌మెంట్ అనేది. సో, అందుకే చెప్తున్నాను. ఫైనల్లీ నాకు జాబ్ అయితే వచ్చింది. నిన్ననే నేను జాయిన్ అయ్యాను. సో, ఈ కంపెనీ ఏంటి, ఐ మీన్ కంపెనీ ఏంటి, జాబ్ ఏంటి, సాలరీ ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, అందరికీ థాంక్స్. ఎవరైతే అందరూ లాస్ట్ వీడియోకి కింద కమెంట్స్‌లో థాంక్స్ చెప్పారు. ఐ మీన్ నా మీద కన్సర్న్ చూపించి వస్తదని చెప్పారు. అందరికీ థాంక్స్ వన్స్ అగైన్. అండ్ ఇంకోటేంటంటే ఈ మధ్య చాలామంది మెసేజ్ చేస్తూ ఆపర్చునిటీ కార్డ్‌కి వచ్చేటోళ్ళు ఇప్పుడు రావచ్చా? ఇది కరెక్ట్ టైమేనా అని అడుగుతున్నారు. ఆపర్చునిటీ కార్డ్ వచ్చే వాళ్ళకైతే నేను చెప్పేదేంటంటే ఆఫ్‌కోర్స్ ఇది కరెక్ట్ టైమ్ అని చెప్పను గానీ, బట్ గ్యారంటీగా రావాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ అట్‌లీస్ట్ A2, B1 వరకైతే నేర్చుకోండి. అండ్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ప్లస్ మీకు మంచి స్కిల్స్ ఉండాలి. అప్పుడే మీరు జర్మనీకి రాండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల లైక్ ఒక జాబ్‌కి ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీకు మంచి స్కిల్స్ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి. సో, ఇదైతే చెప్తున్నాను. ఇది ఐటీ ఎంప్లాయీస్‌కైనా ఐ మీన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే కొంచెం జర్మన్ లాంగ్వేజ్ అనేది కొంచెం లైక్ తక్కువుంది. ఐ మీన్ అడగడం అనేది. బట్ వేరే సెక్టార్స్ లైక్ మెకానికల్ గానీ, సివిల్ గానీ, లేదంటే హెల్త్ కేర్ గానీ, ఆళ్ళకి మాత్రం చాలా అంటే చాలా మ్యాండేటరీ అనమాట జర్మన్ లాంగ్వేజ్. సో, ఎవరైనా వేరే డొమైన్స్‌లో వస్తున్న వాళ్ళు పక్కాగా అయితే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని రండి. అండ్ మంచి స్కిల్స్ పెట్టుకొని రండి. కొంచెం స్కిల్స్ మంచిగా లేకపోయినా, లేదంటే జర్మన్ లాంగ్వేజ్ మంచిగా లేకపోయినా ఇక్కడ మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. ప్లస్ ఈ మధ్య అది మరీ కష్టమైపోయింది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ విషయానికొస్తే కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ టైమేనా రావచ్చా? లేదంటే ఇండియాలో జాబ్స్ వదులుకొని ఇక్కడికి రావచ్చా? అని కొందరు అడుగుతున్నారు. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మీకు జర్మనీకి రావాలి, మాస్టర్స్ చేయాలని ప్యాషన్ ఉంటే రండి. లేదు జర్మనీకి డైరెక్ట్‌గా జాబ్ చేయడానికే వస్తాము. జస్ట్ ఈ మాస్టర్స్ అనేది ఒక వే అన్నట్టు అనుకుంటే మాత్రం మీరు కొంచెం టైం తీసుకొని ఇప్పుడున్న జాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ మంచిగా పెట్టుకొని, బిల్డ్ చేసుకొని, మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకొని, డైరెక్ట్‌గా ఆపర్చునిటీ కార్డ్ గానీ, లేదంటే ఇండియా నుంచి డైరెక్ట్‌గా అప్లై చేసుకొనైనా రావచ్చు. మాస్టర్స్ ఒక్కటే కాదు వే ఇక్కడికి. అండ్ ఇంకా ఎవరైతే మాస్టర్స్ చేయాలి పక్కాగా ప్యాషన్‌తో అనుకుంటారో నాలాగా, సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మీరు మంచిగా లాంగ్వేజ్ అనేది మీరు నేర్చుకోరా అనేది సెకండరీ. ఎందుకంటే మీరు ఇక్కడికొచ్చిన తర్వాత లాంగ్వేజ్ బాగా నేర్చుకోవచ్చు. ప్లస్ మీ యూనివర్సిటీలో ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నేర్చుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఏమంటే అట్‌లీస్ట్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని రావడం చాలా అంటే చాలా బెస్ట్. ఇది ఎప్పుడంటే మీరు ఇక్కడికొచ్చిన తర్వాత స్టూడెంట్‌గా జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన డొమైన్‌లో మీరు పార్ట్ టైమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు మంచిగా జాబ్స్ వెతుక్కునేటప్పుడు మీకు స్కోప్ ఎక్కువుంటది. ఐ మీన్ తొందరగా జాబ్ ఎతుక్కోవడానికి. అండ్ ఇంకోటేంటంటే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని లైక్ ఇండియాలో నేర్చుకొనొస్తే ఒకటే బెనిఫిట్. పార్ట్ టైమ్ జాబ్స్ చేసేటప్పుడు వెతుక్కునేకి ఈజీ ఉంటదనమాట. సో, అది ఎయిదర్ టెక్నికల్స్ కానీ, లేదంటే ఆడ్ జాబ్స్ కానీ ఏదైనా గానీ మీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తే ఒక 1 మంత్‌లో వచ్చే జాబ్ మీకి 2 వీక్స్‌లోనే వస్తదనమాట. సో, మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి తొందరగా జాబ్ రావడానికి. అదొక్కటే బెనిఫిట్. అండ్ ఇంకోటి మీరిక్కడ లైఫ్ అనేది కొంచెం మంచిగా లీడ్ చేయొచ్చు జర్మన్ లాంగ్వేజ్ వస్తే. సో, మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మీ ఫ్యాకల్టీతో గానీ, లేదంటే మీ లైక్ వేరే వేరే క్లాసెస్‌లో, వేరే వేరే కోర్సెస్‌లో ఉన్న స్టూడెంట్స్‌తో గానీ, లేదంటే మీ ఆహ్, లైక్ మీరు ఉంటున్న దగ్గర లైక్ మీరు రెంటుకున్న అపార్ట్మెంట్ దగ్గర ఫ్రెండ్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి గానీ, లేదంటే మీరు స్టూడెంట్ డామ్స్‌కెళ్తే స్టూడెంట్ డామ్స్‌లో ఫ్రెండ్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి గానీ, కొంచెం ఈ జర్మన్ లాంగ్వేజ్ అనేది హెల్ప్ అయితదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కొంచెమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రీవియస్‌లీ నేను ఒక వీడియో అయితే చేశాను. లైక్ 2025 వింటర్ సిమ్‌కొచ్చే వాళ్ళకి ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ప్రాసెస్ ఏంటి? ప్లస్ మాస్టర్స్ మొత్తానికి ఎక్స్‌పెన్సెస్ ఎంతైతది అని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో ఒక ఫుల్ వీడియో అయితే చేశాను.
ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్‌లో వదిలేస్తా చూసేయండి. అండ్ మన ఛానల్‌లో ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. జర్మనీకి మాస్టర్స్‌కి వచ్చేటోళ్ళకి గానీ, ఆపర్చునిటీ కార్డ్‌కి వచ్చేటోళ్ళకి గానీ, లేదంటే జర్మనీకి జాబ్ పర్పస్ మీద మూవ్ అయిదాం అనుకునే వాళ్ళకి గానీ, చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఉంటది. సో, ఛానల్ ఒకసారి చెక్‌ఔట్ చేసి మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోస్ షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. పక్కాగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి పర్సనల్ సెషన్ కావాలనుకుంటే కింద టాప్ మెట్ లింక్ ఉంటది. వెంటనే ఎళ్లి బుక్ చేసుకోండి. ఓకే మరి. బాయ్.